వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. మన విశిష్ట అతిథిని ఆహ్వానించేద్దాం. పేరడి గురుస్వామి గారు. ఆయన పాటలతో నవ్వించి కవ్విస్తారు. పాటలను తిరిగేసి మరిగేసి ఉతికి ఆరేసి నవ్వులు పండిస్తారు. దేశ విదేశాల్లో 6,000కు పైగా ప్రదర్శన ఇచ్చిన గురుస్వామి గారు ఈరోజు మన షోకి స్పెషల్ గెస్ట్గా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు పాడితే ఏ గాయకుడిని అనుకరిస్తే ఆ గాయకుడిలాగా అనిపిస్తుంది. సంగీతానికి సంబంధించి ఒక ప్రక్రియ కాదు, రకరకాల జానపద ప్రక్రియలు, వాటిల్లో ఉండే బాణీలు, వాటిలో ఉండే భేదాలన్నీ కూడా చాలా చాలా సొంతం చేసుకున్నారు మీరు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 23 జానపద కళారూపాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన జానపద కళారూపం ఒగ్గు కథ. ఏదైనా ఒక సినిమా పాటను ఒగ్గు కథలా పాడగలరా? ఈ ఒగ్గు కథ అన్నది కూడా చాలా జనరంజకంగా ఉంటుందండి. ఈ ఒగ్గు కథకుడు ఒక సినిమా పాట తీసుకుందాం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. ఈ పాట తీసుకోవాలి. దీన్ని ఒగ్గు కథకుడు పాడితే ఎలా ఉంటుంది? వంతలు కూడా ఉంటారు, మీరు కూడా ఆహా అనగలిగితే ఐ విల్ బి హ్యాపీ. పంచదార బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పంచదార బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూలకమ్మ ముట్టుకోవద్దనకమ్మ, పంచదార బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూలకమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకద్దంటావు, చెంతకి రావద్దంటావు, మూతి ముడుచుకొని కూర్చుంటావు, ముద్దు ముచ్చట్లేదంటావు, నేనేమైపోతానమ్మా. అమ్మ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకద్దంటే సంతకు రావద్దంటే, ముద్దు ముచ్చుకొని కూర్చుంటే ముద్దు ముచ్చటేదంటే నేనేమైపోతానమ్మా. అసలు అక్కడ ఒక విఠలరావు గారిని గుర్తు చేశారు మీరు, అటు హరికథకుల్ని గుర్తు చేశారు, ఇక్కడ రాములు గారిని, చుక్కసత్తయ్య గారిని, ఒగ్గు కథ కళాకారులను గుర్తు చేశారు, కళారూపాన్ని, అటు ఖవాలి, ఇన్ని ప్రక్రియల అద్భుతం అద్భుతం. గురుస్వామి గారు మీ హాస్యంతో మమ్మల్ని కడుపుబ్బ నవ్వించారు. ఏమంటారు శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు? అవును, అందుకే కదా గురుస్వామి గారు మన సాక్షి మిమిక్రీ మేళాకి ఆయన ఆహ్వానించింది. థ్యాంక్ యూ నాగార్జున గారు. గురుస్వామి గారు, మన సినిమాలు కూడా సంగీతాన్ని, అంటే మన శాస్త్రీయ సంగీతాన్ని చాలా మటుకు ప్రమోట్ చేసి, అవి చూసిన తర్వాత చాలామంది శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. శంకరాభరణం 80లో రిలీజ్ అయినటువంటి శంకరాభరణం సినిమాలో ఆ పాట మీరు మిమ్మల్ని పేరడీ చేయమని అడగను, రివర్స్ పాడండి అని అడుగుతాను. ఎందుకంటే శంకరాభరణం పాట ఎక్కువ మందికి తెలుసు, మీరు దాన్ని రివర్స్లో పాడగలరా లేదని ఒక సందేహం ఉంటుంది జనానికి కదా. ఎంత పాపులర్ అయినా సరే అది రివర్స్లో పాడడం అంటే అక్కడ మరి రాగఛాయలు మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అలా జరగకుండా పాడడం అనేది కళాకారుడి ప్రతిభకి నిదర్శనం. వినిపిస్తారా? ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణం. ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము, ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము, శంకరగళ నిగళము శ్రీహరి పద కమలము, శంకరగళ నిగళము శ్రీహరి పద కమలము, రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. రాకావనోదాన నాదాసౌనమేనగా మునరభారాకశం, రాకావనోదానం నాదాసౌమేనగా రాకశం మునరభ, రాకశం మునరభ, రకశం లగములగని శ్రీహశ్రితపములమక, రకసౌలగములగని రిహశ్రీదపములమక,
గారత్నార కాళిమాముళరత రాకశమునరభా. హ్యాట్స్ ఆఫ్ సార్ గురుస్వామి గారు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ జనార్దన్ గారు. అసలు మీరు ఇన్ని ప్రక్రియలు చేస్తున్న తర్వాత నాకు మిమ్మల్ని చూసి నాకు కొంచెం స్ఫూర్తి కలిగింది. ఆహా. ఈ క్లాసిక్ మిమిక్రీ మేళాల ఒక క్లాస్ ఐటమ్ నేను కూడా చేయాలి. మీరు శంకరాభరణం ఉంది చేశారు కదా ఇప్పుడు పాట, శంకరాభరణం సినిమాలో అది ఓంకారనాద అనుసంధానం ఓ గానమే. దానికి సంబంధించి నేను ఒక చిన్న మా వెంట్రలాక్విజం ప్రక్రియలో నేనేమన్నా చేయగలుగుతానేమో అని ఒక మీరు వెంట్రలాక్విజం ఏంటి, మిమిక్రీ ఏంటి అన్ని బాగానే చేస్తారు. చేయండి, మీకు ఏది స్ఫూర్తి ఇస్తే అది చేయండి. చేస్తాను ఒకసారి. మీరు ఒకసారి ఇవి మా వాడు వచ్చాడు నాతో పాటు. ఓహో, వీడు వాయిస్ చాలా బాగుంటుంది. మండూకమా? మండూకం. వీడి పేరు ఫ్రాగీ. ఫ్రాగీ. హాయ్ జగదీష్. హాయ్ ఫ్రాగీ. నమస్కారం సార్. హాయ్ నమస్తే. హాయ్ గురుస్వామి గారు. హాయ్. నమస్కారం. 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 నీకు తెలుసా ఆయన చాలా హాట్ గురు. వీడి వాయిస్ చాలా బాగుంటుంది వీడిది. బాగుందా? చూడండి చెప్పండి ఒకసారి. ఏం చేస్తావు చెప్పు. నమస్కారం గురువు గారు. నమస్తే. ఓకే ఫ్రాగీ, యా సరిగమలు పాడతానంటున్నావు కదా, యా పాడతావా? యా కమాన్ అటాక్. పదాని శంకరాభరణము కనగరి గంగ కదని శంకరాధరణం సరి సరి సని దగ నిసని దకంగ దని దనగ దని దసని గరి శంకరాధరణం దప దమ మపదప నగద దప దమ మదప మగ గంగ ఆ గంగ దని నిరి నద దని నిరిగ నిరిగ నిస సని నిద దగ శంకరాధరణం రిస సా సరి రి సా సరి సా సని సరి సని సరి సరి సని దని ని దాద నిన్ని దద నిన్ని దనిన్ని దని స దని స దని దగరి సాని దగ దా దా గరి గన్ననగ గరి గన్ననగ గరి గంగ గంగ కద గంగ కంగ గరి సని సరి క సరి గరి నగ కంగ ద కంగ కంగ ద కని ద కంగ ద కని ద సని రి స గరి స గరి సని ద రి స రి సని ద క స గరి సని ద రి సని ద క సని ద కంగ రి సని ద కని ద సని ద కంగ క రి సని ద క సని ద కంగ గరి గంగ ద రి దని క ద న క రి సని ద కని ద కంగ గరి రి సని ద కంగ గరి సని శంకరాభరణము శంకరాభరణము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి వాళ్ళు స్పీడ్గా పాడి చూపించు. ఒకసారి ఎట్లా పాడతావు? రీ స స రి రి స స రి స స సని సరి సని సరి సని సరి సని రి సని ని 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 ద ని ని ద ని ని ద ని ని ద ని ద ని ద ని ద రి స ని ద ద ద చాలా చాలు. రాగి చాలా బాగా పాడావే. థ్యాంక్ యూ. అబ్బో ఏమో అనుకున్నాను. యాక్చువల్గా మన వెస్ట్రన్ వెంట్రలాక్విస్టులు అమెరికాలో కూడా వాళ్ళు కొంతమంది సంగీతం సాధన చేసి వెంట్రలాక్విజంని కూడా సంగీతంతో అనుసంధానం చేసి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైనా సరే పాటలు పాడడం సంగీతానికి సంబంధించిన చేస్తే బాగుంటుందని నా ఆశ. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ గురుస్వామి గారు. తెలుగు కళారూపాలు అనగానే పద్యనాటకం అనేది మనకి గుర్తొచ్చే, ప్రధానంగా గుర్తొచ్చే ఒక ముఖ్యమైన విషయం పద్యనాటకం. మరి పద్యనాటకం పాట కంటే ముందు వచనం ఉంటుంది. మామా సత్యవతి పౌత్ర ధార్త రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి అని ఇలా చెప్తే సరిపోదు. మామా సత్యవతి పౌత్ర ధార్త రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్లా కాపాడుమని యాచించుటకై పాండవ దూతని ఎద్దకు వచ్చి తిని మామా పాండవ దూతని ఎద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. అంటే ఆ వచనం ఏ రేంజ్లో అయితే ఉంటుందో అతని పద్యం కూడా అదే రేంజ్లో అలా ఉండేదన్నమాట. ఓకే, ఆనాటి పద్య నాటకాన్ని గుర్తు చేసుకుంటూ హరిశ్చంద్ర పద్యం ఒకటి ఒరిజినల్ పద్యం వినిపిస్తాను మీకు. డివి సుబ్బారావు గారు, ఆయన కంఠం అద్భుతమైనటువంటి కంఠం. హరిశ్చంద్రుడు కాటి సీన్లో పాడుతుంటాడు. అహో ఏమి విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒక్కడే నన్ను లేచిరాడు అకట ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీటంబడి కరగిపోయినవి
నిక్కంబిందు పాశానము ఆ ఆ ఆ వన్స్ మోర్. అసలు ఆయన జనానికి బాగా పరిచయం పేరడి గురుస్వామిగా. ఆయన కట్టిన పేరడీలు చాలా పాపులర్ అయినాయి. మిమిక్రీ మేళలో చిన్న బ్రేక్ తీసుకుందాం. మల్లీశ్వరి వేయనీయలో మధురాశల మంజరి వెన్నీయలో మంత్రాక్షరి వేయనీయలో మగ శ్వాసల అంజలి వెన్నీయలో అరే తేనెవ తేనెటిగా వెన్నీయలో అది తెలిసేది ఎలాగ ఎన్నీయలో అరే ఎన్నెలవో ఎండి మంట వెన్నీయలో నిన్ను తాకే తెలుసుకుంటా ఎన్నీయలో మల్లీశ్వరి గిల్లేశ్వరి కామేశ్వరి గిమేశ్వరి భాగేశ్వరి బీగేశ్వరి చల్. కనీసం విజిలేస్తే తిరిగి చూసేట్లేదా పోవుడేనా? ఏంది బిడ్డ ఏమంటున్నావు? విజిలేస్తే తిరిగి చూసేట్లేదా పోవడమేనా? గట్ల నా బిడ్డ విజిలేస్తే తిరిగి చూసే వయసు ఆ కొడకనా? వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. గురుస్వామి గారు, ప్యారడీ సాంగ్స్ అండి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా వినిపిస్తాను. ప్యాకెట్ రైడ్ మీద ఒక పాట పాడితే అలా ఉంటుంది. కుమార్ శాను గారి కంఠం, ఆయన పాడినటువంటి ఒక పాటకు ప్యారడీ వినిపిస్తాను. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చవని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. ఈ పాటకు ప్యారడీ. ఒక్కసారి ఆడుకోనా నేను పేకాటని, ఓ కలసి వస్తే గెలుచుకోనా దండిగా డబ్బుని, ఆ ముక్కలకు ఇవని నా కొంప ముక్కలవని, ప్రతిసారి ఓడిపై బట్టలూడి నా పరువు పోతే పోని, ఒట్టు వేసి చెబుతూ ఉన్న మానని పేకని, ఓ ఆలి తాలి అడ్డు వేసి ఆడన పేకని, పర్సులోని మని ఖాళీ అని పేక మానుకుని పోతానా, అప్పుల కుప్పలు పెంచుకొని ముక్కల సంగతి తేల్చయనా, ఇంటిలోని వస్తువులన్నీ తాకట్టయిపోతే పోని, కొంప అమ్ముకుని డబ్బులన్నీ జూదంలోనే తగలయ్యన, పెళ్ళాము పిల్లలు మొత్తుకొని ఊరంతా ఒకటై తిట్టిపోని, పోలీసులొచ్చి మకెలి రెగదీసిన పేక మానగలనా, ఒట్టు వేసి చెబుతూ ఉన్న మానని పేకని, ఓ ఆళి తాళి అడ్డు వేసి ఆడన పేకని. తెలుగులో పేరడీకి జనసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు ఆద్యులు, జరుకు శాస్త్రి పేరుతో. ఆయన ఎంచుకున్నది అర్ధాశ్రయ పేరడి, వస్త్వాశ్రయ అర్ధాశ్రయ పేరడి. గురుస్వామి గారు ఎంచుకుంటే రాగాశ్రయ పేరడి. ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో ఈయన ప్రదర్శన చూసి, గురుస్వామి అద్భుతం, మూర్తి భవించిన అద్భుతం. పేరడి రెండు రకాలు, ఒకటి అర్ధాశ్రయ పేరడి, రెండవది రాగాశ్రయ పేరడి. గురుస్వామి ఎంచుకున్నది రాగాశ్రయం. అందుకే గురుస్వామి ఈయన గొప్ప కళాకారు, అన్నీ తెలుసు, ఇలాగా చెప్పచ్చు. అద్భుతం. తొలి తెలుగు రంగస్థల పేరడి కళాకారుడు మన గురుస్వామి. ఇది అంటే నాకు తెలిసినంత మటుకు గురుస్వామి మాత్రమే. ఇంకా తర్వాత ఎవరైనా వచ్చి ఉండొచ్చు, కానీ అంటే చాలా మంది పాడారు, కానీ గురుస్వామి గారు చేసినంత విస్తృతంగా దీంట్లో ప్రదర్శనలు కానీ దేశ విదేశాలు, ఒక్క తెలుగునాట కాకుండా భారతదేశం అంతా తిరిగారు, మొత్తం నిజంగా ప్రపంచం పర్యటన చేశారు ఆయనది. పేరడీని ఇంటి పేరుగా మార్చుకున్న గురుస్వామి గారు. సో అసలు మీ లైఫ్లో అంటే మీకు బాగా పేరు తెచ్చినటువంటి ఒక పేరడీ సాంగ్ మా సాక్షి ప్రేక్షకుల కోసం. నాకు బాగా పేరు వచ్చింది ఆర్ నారాయణమూర్తి ఐటమ్ అండి. ఓకే, ఐటమ్ ఒకటి చెప్తాను.
తెలుగులో ఒక పాట ఉంది, జెస్సీ గిఫ్ట్ అని ఒక గాయకుడు పాడిన పాట, యువసేన సినిమాల పాట అది. మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనె వినువో తేనెటీగవో తెల్లదలన్నా. అలాంటి పాట ఎర్రజెండ పాట పాడేటటువంటి గాయకుడు పాడితే, మల్లీశ్వరివే ఎన్నీయల్లో మధురాశల మంజరి వెన్నీయలో మంత్రాక్షరి వెన్నీయల్లో మగ శ్వాసల అంజలి వెన్నీయలో అరే తేనెవ తేనెటిగా వెన్నీయలో అది తెలిసేది ఎలాగ ఎన్నీయలో అరే ఎన్నెలవో ఎండి మంట వెన్నీయలో నిన్ను తాకే తెలుసుకుంటా ఎన్నీయలో మల్లీశ్వరి గిల్లేశ్వరి కామేశ్వరి గిమేశ్వరి భాగేశ్వరి బీగేశ్వరి చల్. చాలా కాలం కిందట, దాదాపు ఒక 25 years బ్యాక్, నేను ఒక ముసలావిడ కంఠాన్ని అనుకరించడం జరిగింది. ఆమె ముసలాయన ఉన్నప్పుడు ఒక పాటలు పాడేది, ఆ ముసలాయన చనిపోయిన తర్వాత ఇంకో పాట పాడేది. ముసలాయన ఉన్నప్పుడు ఎలాంటి పాటలు పాడేదంటే, రాగి చెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రోగమన్నా వచ్చి సావడమ్మాయిని రాగాల మీద మన్నువయ్యా. రాగి చెట్టెక్కుతాడు రాగాలు తీస్తాడు రోగమన్నా వచ్చి సావడమ్మాయిని రాగాల మీద మన్నువయ్యా. ఒకసారి ఆ ముసలావిడ హెవీ ట్రాఫిక్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ పాట పాడుతుంది. ఇది చనిపోక ముందు పాట, చనిపోయిన తర్వాత ఆవిడ పాట మారిపోయింది. ఆవిడేం పాట పాడుతుంది తెలుసా? కాళ్ళకు కడియాలు లేకుండే నా ముసలోడుండంగా గిట్లుంటినా చేతికి గాజులు లేకుండే నా శలమై ఉండంగా గిట్లుంటినా నా ముసలోడుండంగా గిట్లుంటినా నా శలమై ఉండంగా గిట్లుంటినా. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ చూశాడు, ఈవిడికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి గట్టిగా విజిలేయటం మొదలెట్టాడు. అంటే ఆయన విజిలేస్తున్నాడు, ఈవిడ చూడకుండా వెళ్ళిపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. ఏమ్మా కనీసం విజిలేస్తే తిరిగి చూసేట్లేదా, పోవుడేనా? ఏంది బిడ్డ ఏమంటున్నావు? విజిలేస్తే తిరిగి చూసేట్లేదా, పోవడమేనా? గట్లనా బిడ్డ? విజిలేస్తే తిరిగి చూసే వయసు ఆ కొడకనా? చిన్న పెద్ద లేకుండా నాకు విజిలేస్తావురా బద్మాష్. ఇలా తిట్టేసి మెల్లగా బస్ స్టాప్కి వచ్చిందండి. ఆ బస్ స్టాప్లో మన బాబాయ్ ఒక ఆయన 4 పెగ్గులు బిగించి రెడీగా నిలబడి ఉన్నాడు. అక్కడ ఆయన వచ్చేపోయి ఆటోలను పలకరిస్తున్నాడు. ఇలా నిలబడ్డాడు ఆయన. ఆటో 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 అనగానే ఒక ఆటో వాడు వచ్చాడు. ఏం సార్ ఎక్కడికన్నా పోవాలనా? అరే ఆటో ఆటో. ఈయన ఆటో అంటున్నా ఆటో అంటున్నా, ఆటో వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్. ఇంతలో ముసలావిడ పాపం అక్కడికి వచ్చింది. ఆవిడ రాగానే ఒక డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది అక్కడికి. బస్సు మీద బస్సు అంటే ఈ మధ్య లేవు కానీ అప్పట్లో ఉండేది. డబుల్ డెక్కర్ ఇప్పుడు మాయమైపోయింది. ఈ బస్సు చూడగానే ఆవిడ ఎంక్వైరీ చేస్తుంది. ఓయ్యా ఓ బిడ్డ ఓ పిల్లగా ఈ బస్సు ఏడికి పోతుంది పిల్లగా? ఎవరిని అడుగుతున్నాం మిషన్ని? నిన్నే బిడ్డ గీ డబల్ బస్ ఏడికి పోతుంది? గీ డబల్ బస్సు గిదా పైది పటాంచీరు పోతుంది, కిందిది కీసరా కొట్టబోతుంది. వీడు పాపం నిజంగా పటాన్ చెరువే వెళ్ళాలి. మన పైకి ఎక్కేసింది. ఎంత స్పీడ్కి ఎక్కిందో అంత స్పీడ్ కిందికి దిగింది. ఓ పిల్లగా నన్ను పై బస్సు ఎక్కమంటావురా? గట్లెందుకు తిడుతున్నావు మిషన్? పై బస్సులో డ్రైవర్ లేడు, నన్ను ఎక్కి సాగమంటావు? ఈ లొట్ట కంట్ల కట్టె పుల్ల పెట్ట. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్నయ్య. క్యారెక్టరైజేషన్ నిత్య జీవితంలో క్యారెక్టర్స్ని వాటిని అవగాహన చేసుకోవడం, వాటిని అర్థం చేసుకోవడం, తిరిగి రీప్రొడ్యూస్ చేసి దాంట్లో హ్యూమర్ని కూడా పండించాలి. అది అంటే చాలా మంది ఇలాంటి వ్యక్తులు మన నిత్య జీవితంలో తారసపడుతుంటారు. ఆ కష్టాన్ని, వాళ్ళ కష్టాన్ని చెప్పడము, వాళ్ళ అమాయకత్వాన్ని చెప్పడము, వాళ్ళ ఎమోషన్స్ను మీరు క్యాప్చర్ చేయడము, హ్యాట్స్ ఆఫ్. ఒకసారి ఈ ముసలావిడ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది పన్ను బీకించుకోవడానికి. అక్కడ ఏం జరిగింది చూడండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక తిట్టేసి వస్తుంది ఈవిడ. ఓయ్యా ఓ డాక్టర్ సాబు జర గీ పన్ను నొప్పి అవుతుంది కొడక, పన్ను బీకుతావయ్యా. ఏ పన్నమ్మా? గీ పన్ను కొడక. అట్లా నాకు కొంచెం నోరు తెరువు, ఇంకొంచెం తెరువు, ఇంకా తెరువు, ఇంకా తెరువు. నాకు తెలవక అడుగుతా బిడ్డ, నువ్వు పన్ను బయట నుంచే బీకుతావా పోయి లోపల కూకొని బీకుతావా? హెరిడీతో పాటు విభిన్న కళారూపాల సమాహారం గురుస్వామి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ గురుస్వామి గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపిస్తుందండి మా సాక్షి మిమిక్రీ మీద? లాచా దిగుంబా, కేవో కేవో కుమిడాకు క్యుంథా శుది గజ క్రిమిమి సువానశ్రీ క్రిమిమి నుర్ధనాజ క్రిమిమి లామె కుమి కీర్దం కృతజ్ఞతకరు. అది స్కిల్ అంటే, టాలెంట్ అంటే. అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ సార్.
ఇది ఇవాల్టి మిమిక్రీ మేళా. వచ్చే వారం మరికొందరి కళాకారులతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శంకర్, గుడ్. నేను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని. నన్ను అందరూ బాపు అని కూడా పిలుస్తారు. తుపాకులు ఇచ్చినాము, తూటాలు ఇచ్చినాము, తూటాలు తగ్గకుండా జాకెట్లు ఇచ్చినాము. అవన్నిటికల పెట్టిరు, మంచిగా శాక్త భద్రతలు మంచిగా కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా మా కాపాడు వచ్చింది. దూరంగా అలా వెళ్ళకు, వాళ్ళు వచ్చేస్తున్నారు. నావ బయలుదేరింది, పదండి పదండి. ఈ రోజు నువ్వు చాలా అందంగా కనపడుతున్నావు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠ్యాయ నమో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. Every night in my dreams I see you, I feel you. శితుడా, ఆగాగు, ఆచార్య దేవ, ఏమంటే జాతుల పాల సోత సుతుల కింద